హాయ్ అండి. ఇవాళ కార్తీక సోమవారం కదా, ఈ వీడియో రేపు పెడతాను. ఇవాళ షూట్ చేస్తున్నాను. ఇవాళ కార్తీక సోమవారం. ఇవాళ చూడండి, ఫస్ట్ అయితే చింతకాయ పచ్చడి చేస్తున్నాను. చింతకాయ పచ్చడి, టమాటా పప్పు, పరవన్నం, అన్నం. పొద్దున్న విసిరికాయ పచ్చడి కూడా చేశాను. ఫస్ట్ అయితే ఇగో నూనె వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ స్నానం చేసి సాయంకాలం ఇప్పుడు ఉపవాసం కదా సోమవారం, అందుకు వంట ఒక వీడియో మీకు చూపిద్దామని వీడియో తీశాను. మెంతులు వేసాను, జీలకర్ర వేసాను, నూనె కాగింది కదా, మెంతులు వేసాను, జీలకర్ర వేసాను. చూపిస్తాను మీకు. కాగితే కొంచెం ఇంగు వేస్తాను. ఇంగువ, పక్కన అన్నం ఉడుకుతున్నది. ఎండిమిరపకాయలు, ఒక 7 ఎండిమిరపకాయలు. చింతకాయ పచ్చడికి కొంచెం కారం తీపి రెండు కావాలి. కారం చేసుకుంటే కారం, లేకపోతే కొంచెం తీపి కూడా పడుతుంది. ఒక్క పిసరు బెల్లం కూడా వేయాలి. అందుకు కారం అయితే ఉండాలి ముందు. ఎండిమిరపకాయలు, ఇన్ని మెంతులు, మినపప్పు వేసి బాగా వేయించాలి. బాగా వేగాక చూపిస్తాను. ఇగో చింతకాయలు శుభ్రంగా పిక్కలు తీసేసాను. కట్ చేసి పిక్కలు తీసాను. బాగా కడిగేసి ఉంచేసాను. ఇది మీరు రుబ్బితే ఇలా కూడా రుబ్బొచ్చు, కొంచెం నీళ్ళు వేసి కూడా రుబ్బొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు ఉంటుంది నీళ్ళు పోసుకొని రుబ్బితే. బెల్లం కూడా వేస్తాను కొంచెం, బాగుంటుంది పచ్చడి. పప్పు అన్నం నెయ్యిలో, ఇంత అన్నంలో పచ్చడి కలుపుకుని నెయ్యి వేసుకుంటే భలే ఉంటుంది పచ్చడి. కార్తీక మాసం అని ఇవాళ మొదటి రోజు చింతకాయ పచ్చడి చేయాలని పొద్దున్న ఒక వీడియో చూపించారు నిన్న. అదే విసిరికాయ పచ్చడి, ఇది చింతకాయ పచ్చడి. ఇప్పుడు పూజ చేసుకుని వీడియో రేపు పెడతాను. ఇది సోమవారం ఉపవాసం ఉన్నాం కదా, అందుకు ఇక చింతకాయ వేసి ముందు ఉప్పు పసుపు వేసి ఇది వేగిపోయాక అందులో వేసి తిప్పేస్తాను. మాడకూడదు. అయిపోయింది. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, పోపు. పప్పులోకి దీనికి రెండింటికి పోపు ఒకటి. చూడండి, చూపిస్తాను. ఇదైతే చింతకాయకి ఎండుమిర్చి, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు, ఇంగువ. ఇది చింతకాయ పచ్చడి. చూపిస్తాను. ఇగో చూడండి, కొంచెం ఉప్పు పసుపు వేయాలి. వీడియో తీసేసి పూజ చేసుకోవాలి. సాయంకాలం ఇక ఇంత బెల్లం ముక్క వేసాను. ఆ బెల్లం ఇంకొంచెం ఉంచాను కదా పరవన్నంకి. కొంచెం పరవన్నం ఉండాలి. టమాటా పప్పు, అన్నం, చింతకాయ పచ్చడి. శివుడికి నైవేద్యం పెట్టాలి. కూర చెయ్యొచ్చు, మన ఇష్టం. చేసుకుంటాం. చాలా బాగుంటుందండి చింతకాయ. కార్తీక మాసం కదా, చింతకాయ, వంకాయ, విసిరికాయ భలే ఉంటుంది ఈ నెలలోనే తినడానికి. వంకాయ మెంతికూర చూపిద్దాం అనుకున్నాను, ఇంకో రోజు చూపిస్తాను. ముందు చూపించాను కదా, ఇప్పుడు వీటితో సరిపెడతాను. ఇప్పుడు పోపుకి
చింతకాయకి పక్కన టమాటా పప్పు, టమాటా కొత్తిమీర కందిపప్పు టమాటా పప్పు వండుతున్నాను. రెండిటికి పోపు సరిపోతుందని పోపు వేస్తున్నాను. ఇప్పుడు చింతకాయ పచ్చడి అయిపోయింది కదా, రుబ్బేసాను. అందులోకి పోపు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ, రెండిటికి పోపు పనికొస్తుంది. పప్పులోకి పచ్చడిలోకి ఇంగువ. పచ్చడి భలే ఉంటుందండి. చింతకాయ పచ్చడి తినలేని వాళ్ళు కూడా నోరు ఊరుతూ తినేస్తారు. ఇంత టేస్ట్ కొట్టు. ఇంత అన్నాలు, వేడివేడి అన్నాలు పచ్చడి వేసి ఇంత నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది. కార్తీక సోమవారం భలే ఉంటుందండి పచ్చడి. పగలల్లా ఉపవాసం ఉండి రాత్రి ఇలా చేసుకొని తింటే దేవునికి నైవేద్యం పెట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. కరివేపాకు. వంట అయిపోవచ్చింది. ఇగో ఈ పచ్చడి రుబ్బేసాను కదా, ఇందాక చూపించాను, మిక్సీలో వేసి రుబ్బేసాను. ఇప్పుడు దీంట్లో కొంచెం పోపు వేస్తాను, పప్పులో పోపు వేస్తాను, పరవన్నం వండేస్తే అయిపోయింది వంట. ఇక పక్కన పప్పు అయిపోయింది. చూడండి, చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా ఉపవాసం ఉంటారు అందరూ. కార్తీక సోమవారం మొదటి వారం కదా, అందరూ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయడం. ఇక పోపు వేగిపోయి వచ్చింది. చూశారు కదా, అయిపోయింది. పచ్చడిలోకి పోపు వేద్దాం, పప్పులోకి పోపు వేసిద్దాం. చూశారు కదా, టేస్టీ చింతకాయ పచ్చడి. కార్తీక మాసంలో ఒక్కసారైనా తప్పకుండా ఒక్క సోమవారం అయినా వండి శివుడికి నైవేద్యం పెట్టాలి. చింతకాయ పచ్చడి, పప్పు, ముద్దపప్పు కానీ, టమాటా పప్పు కానీ, అన్నం, పరవన్నం. చూశారు కదా, కలర్ చూస్తేనే భలే ఉంది కదండి. వీడియో తీసాను. పూజ అయిపోయాక తినేసిన తర్వాత రేపు మంగళవారం పెడతాను ఈ వీడియో, రేపు పొద్దున్న. ఇవాళ ఉసిరికాయ పెట్టేసాను కదా, చూశారు కదా ఎలా ఉందో. తినలేని వాళ్ళు కూడా తింటారండి చింతకాయ పచ్చడి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో పిక్కలు అయితే తీసేయాలి. పిక్కలు ఉంటే కొంచెం వెగటుగా వస్తుంది. ఇదేమో టమాటా పప్పు. చూశారు కదా, ఇంకెందుకు ఆలస్యం. అందరూ సోమవారం ఉపవాసం ఉన్నట్టుకున్నారు. పప్పు అయింది, పచ్చడి అయింది, అన్నం అయింది. రండి చూపిస్తాను వంట ఏం చేశాను. నేను నోటితో చెప్పాను. ఇది అన్నం వండాను 2 మనుషులకి. ఇదేమో ఇప్పుడు పప్పు చూపించాను కదా, పప్పు. ఇప్పుడు ఇవన్నీ నైవేద్యం పెడతాను, అప్పుడు తింటాను 7 గంటలకు. చూశారు కదా, పప్పు తర్వాత పరవన్నం. ఇంకా గట్టి పడిపోతుంది ఇది. ఇప్పుడే దింపాను. పొట్టి పాలే, నీళ్ళు ఏమైలే, పాలేసి అన్నం, జీడిపప్పు వేసాను, ఏలకులు. ఇదేమో చింతకాయ పచ్చడి. చూశారు కదా, టేస్టీ చింతకాయ పచ్చడి. చాలా రకాలు చేస్తారు. ఒకసారి ఇలా కూడా చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. థ్యాంక్ యూ.